నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొన్ని నెలలుగా ఇదొక హాట్ టాపిక్. నిజం చెప్పాలంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టినట్టు నుంచే ఇది ఒక హాట్ టాపిక్ అని మారింది. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి? మొత్తం 7 లింకులు 28 ప్యాకేజీలుగా మొత్తం విభజించబడి 13 జిల్లాల ద్వారా 500 కిలోమీటర్లు విస్తరించిన ఒక బహుళార్థ సాధక పెద్ద ప్రాజెక్టుగా మనం చూడాలి. దీన్ని 1800 కిలోమీటర్ల కాలువ మొత్తంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందకు వస్తుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం నిజంగానే మొన్నటి వరకు మాట్లాడుకున్నట్టుగా ప్రమాదంలో ఉందా? అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది ఎక్కడ, బాగుంది ఎక్కడ, వీటన్నిటికీ సంబంధించి తెలుసుకుందామనే ప్రయత్నంలో భాగంగా సత్యాగ్రహి టీం అక్కడికి వెళ్ళింది. సో ఆ టీంలో భాగంగా నేను అక్కడికి వెళ్ళాను. మేడిగడ్డ ప్రాజెక్టే కదా ఒక ప్రాంతంలో కుంగిపోయింది అని చెప్పి మనకి 2023 ఎన్నికలకు ముందు మాట్లాడారు. జస్ట్ 1 మంత్ బ్యాక్ నేను అక్కడికి వెళ్ళాను. ఏం జరిగింది ఏంటనే విషయం మొత్తం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాను. సో ఫస్ట్ వీడియో దీని మీద మేడిగడ్డ మీద వస్తుంది. సో దీనికి సంబంధించి సత్యాగ్రహి ఎక్స్క్లూజివ్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని వెనకాల ఏం జరుగుతోంది, ప్రాజెక్టు నిర్మాణం ఏ రకంగా పూర్తయింది, ఆ తర్వాత దాని ద్వారా అందుతున్న ఫలాలు ఏ ఏ ప్రాంతాలకు అందబోతున్నాయి, సో ఆ నిర్మాణానికి సంబంధించి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులు ఏ రకంగా అధిగమించగలిగారు, బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, సో ఈ బ్యారేజీల ద్వారా తెలంగాణను సస్యశ్యామలం చేద్దామని చెప్పి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అంటే తెలుగు రాష్ట్రాల పునర్విభజన తర్వాత ఎందుకు ప్రతిపాదించారు, దానికి నిర్మాణం ఏ రకంగా జరిగింది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అందించే ప్రయత్నంలో భాగంగా సో ప్రస్తుతం నేను మేడిగడ్డ బ్యారేజ్ అంటే లక్ష్మీ బ్యారేజ్ అంటారు దీన్ని. ఇదే ప్రధానమైన బ్యారేజ్, గోదావరి నది మీద నిర్మించిన బ్యారేజ్ ఇది. దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది, 88 గేట్లు ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 16 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించాలి. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అంటే గోదావరి పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలం చేయాలి. ఎక్కడా కూడా తెలంగాణలో సాగునీటికి తాగునీటికి ఇబ్బంది జరగకుండా తనవంతు ప్రయత్నంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సో ఈ ప్రాజెక్టుల నిర్మాణం అనేది చేపట్టారు. నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. సో ఇప్పుడు ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకి సంబంధించి ఈ మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజీకి సంబంధించి మీకు వివరాలు అందించేందుకు మేడిగడ్డ బ్యారేజ్ మీద ఉన్నాను. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ లక్ష్మీ బ్యారేజ్ అంటారు దీన్ని. దాదాపు 1.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అడుగు మేర కుంగిందని అంటున్నారు. P21, 20, 19 ఈ 3 పిల్లర్ల దగ్గరే ప్రాబ్లం. కాళేశ్వరం అంటే ఒక్క కాళేశ్వరం కాదు. ఇక్కడ కాళేశ్వరం అని అంటే 3 ప్రాజెక్టుల కలయికది. 3 ప్రాజెక్టులను తీసుకెళ్ళి గోదావరి నీటిని ఇక్కడ ఒడిసి పట్టుకుని దాన్ని వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో భాగంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనేది జరిగింది. సో ప్రస్తుతం నేను గోదావరి నది ఒడ్డున ఉన్నాను. నా వెనకాల ఇటు పక్కన కనిపిస్తుంది లక్ష్మీ బ్యారేజ్. దీన్ని మేడిగడ్డ బ్యారేజ్ అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన ప్రాజెక్ట్ ఇది. సో మేడిగడ్డ, సో ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం మేడిగడ్డ వద్ద అక్కడ ఒక పిల్లర్ కుంగింది, మేడిగడ్డ చాలా ప్రమాదంలో ఉంది అన్న వార్తలు అయితే మనం గమనించాం. ప్రస్తుతం ఇక్కడ మేడిగడ్డ వద్ద సో మనం బ్యారేజ్ దగ్గర ఉన్నాం కాబట్టి ఈ బ్యారేజ్ సామర్థ్యం ఏంటి, అదేవిధంగా బ్యారేజ్ కట్టాల్సిన మేడిగడ్డ ఉపయోగం ఏంటి, దాదాపుగా కాళేశ్వరం ప్రాజెక్టులో 5 పంప్ హౌస్లు మనకు కనిపిస్తాయి. అందులో ఇక్కడ లక్ష్మీ పంప్ హౌస్ అని చెప్పి చూడబోతున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సో దేశంలోనే నెంబర్ 1 అంటే ఇలాంటి వినూత్నమైన ప్రయోగం, వినూత్నమైన ఆలోచన అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ నుంచి మొదలుపెట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ వాటర్ని ఏ రకంగా ఒడిసి పట్టుకుని దాన్ని మళ్ళీ మనకి కావాల్సిన ప్లేస్కి తీసుకెళ్ళాలి, ఎత్తిపోతల పథకం అని అంటాం. మనం చిన్న చిన్న ఎత్తిపోతల పథకాలను చూసాం, కానీ ఇక్కడ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 కలుపుకుని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం అనేది వినూత్న ప్రయోగం అనే చెప్పాలి దీన్ని. సో ఆ వినూత్న ప్రయోగానికి నాంది పలికారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. సో ఈ నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాను. దాదాపుగా 16 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇది. సో ఈ బ్యారేజ్ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా మొత్తం అంతా కూడా ఈ లక్ష్మీ బ్యారేజ్ ద్వారా ఇక్కడి నుంచి పంపింగ్ చేస్తారనమాట. ఆ తర్వాత అన్నారం బ్యారేజ్కి వెళ్తుంది, అక్కడి నుంచి సుందిళ్ళకి వెళ్తారు. గోదావరి నీటిని ఒడిసి పట్టుకుని మిగతా ప్రాంతాలకు ఏ రకంగా దాన్ని చేరవేయచ్చు అనే వినూత్నమైన ప్రయోగానికి నాంది పలికిన
మొదటి అతిపెద్ద ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్ట్ 2016లో మే నెలలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేయటం. సో ఆ తర్వాత త్వరితగతిన ఈ ప్రాజెక్టుకి సంబంధించి మొత్తం అంతా కూడా పూర్తి చేయడం. 2019లో ప్రాజెక్టుకి పూర్తిగా ప్రారంభోత్సవం చేశారు. సో ఆ ప్రారంభోత్సవానికి కూడా అటు పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇటు పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ మేడిగడ్డ ప్రాజెక్టును అప్పుడు ప్రారంభించారు. సో దానికి సంబంధించి యాగశాల కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ పెద్ద హోమం కూడా చేశారు. సో దీని ద్వారా ఏంటనంటే ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఎటువంటి అడ్డంకులు రాకూడదని చెప్పి ఇక్కడ ఒక పెద్ద యాగశాల కూడా ఏర్పాటు చేసి ఇక్కడ హోమం పూర్తి చేసి అంతా చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసి మొత్తం రీడిజైన్ చేసిన తర్వాత అంతా కూడా జరిగింది. ఇది నాకు కుడి పక్కన ఉన్నదంతా ఆ ప్రాంతం అంతా కూడా రిజర్వాయర్ లాగా నిండుకుండలా కనిపించాల్సిన ప్రాంతం అది. సో మొత్తం 88 గేట్లు ఉంటాయి. ఆ 88 గేట్ల ద్వారా వాటర్ని ఇక్కడ సస్టైన్ చేస్తారు. ఇక్కడ నుంచి వాటర్ అటువైపు వెళ్ళే ప్రయత్నం అనమాట. అంటే గోదావరి నీటిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేసి అక్కడి నుంచి పంపింగ్ ద్వారా కాళేశ్వరం అనేది దాదాపుగా భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేసిన సందర్భాలు అయితే లేవు. అలాంటి ప్రయత్నాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో దాన్ని ఒడిసి పట్టే ప్రయత్నం చేసి నీటిని ఒడిసి పట్టి ఏ ప్రాంతాలకైతే మనం నీటి పంపించాలని అనుకుంటున్నామో, ఏ ప్రాంతాలకైతే సస్యశ్యామలం చేయాలన్న ఆలోచన ఉందో ఆ ప్రాంతాలకి పంపించేందుకు, తద్వారా ఆ ప్రాంతాలకి తాగునీటి ఇబ్బంది లేకుండా చేసేందుకు ఈ ప్రాజెక్టులు చేసుకుంటూ వచ్చారు, నిర్మించుకుంటూ వచ్చారు. సో 2016లో ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగింది. 2019 నుంచి ప్రాజెక్టులు మొత్తం అన్నీ కూడా పూర్తయినాయి. సో మొత్తానికి ఒక 3-4 ఏళ్లలో మొత్తం ప్రాజెక్ట్ అంతా పూర్తయింది. మొన్న 2022లో ఎప్పుడైతే గోదావరికి సంబంధించి బాగా పెద్ద ఎత్తున వరద వచ్చిందో, ఆ వరద వచ్చినప్పుడు దాదాపుగా 160 టీఎంసీల వరకు నీటిని ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి పంపించిన, అంటే లక్ష్మీ బ్యారేజీ అంటే పెద్ద పెద్ద గొట్టాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. సో మీరు విజువల్స్లో కూడా చూడవచ్చు. సో దాని ద్వారా వేరే ప్రాంతానికి కూడా అంటే అన్నారం బ్రిడ్జ్ వైపుకి అట్లా పంపించే ప్రయత్నం అయితే అప్పుడు చేశారు. దాదాపుగా 88 గేట్లు ఉంటాయి. ఆ 88 గేట్లు మొత్తం మూసేసిన తర్వాత ఆ వాటర్ని వెనక్కి పంపింగ్ చేయటం అనమాట ఇది పరిస్థితి. సో దీనికి రాజకీయంగా బోల్డని కారణాలు కనిపిస్తూ ఉంటాయి. రాజకీయంగా మేడిగడ్డ బ్యారేజీని ఒక సాకుగా చూపించి మొన్న ఎన్నికల్లో ఏ రకంగా అప్పుడు ప్రతిపక్షాలు ఈ రోజున అధికార పక్షంగా వచ్చినాయి. సో అసలు ఏం జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ అనేది ప్రధానమైన బ్యారేజ్. సో ఈ బ్యారేజీకి సంబంధించి చూస్తే కనుక దాదాపు 88 గేట్లు ఉన్నాయి. 1.6 కిలోమీటర్లు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సో ఒకసారి వెనక్కి చూస్తే కనుక తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఆ పాయింట్ వరకు దాదాపు అంటే ఇక్కడ బ్లాక్ 2లో 16వ నెంబర్ గేట్ దగ్గర నుంచి 20వ నెంబర్ గేట్ వరకు దీన్ని కొంచెం అంటే ఈ ప్రాంతాన్ని కొంచెం కుదించే విధంగా ప్రయత్నం చేశారు. ఒక ప్రాంతంలో మాత్రం అక్కడ చివర్లో జస్ట్ కుంగినట్టుగా కొంత కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రాంతం అదేనమాట. దాని దగ్గరికి కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. మేడిగడ్డ కుంగిపోయింది అని చెప్పి ఎన్నికలు జరగాల్సిన 2023 ఎన్నికలు జరగాల్సిన సందర్భంలో అవినీతి అంతా కూడా బయటపడుతోంది అని చెప్పి గత ప్రభుత్వ పాలకుల మీద అవినీతి ఆరోపణలతో ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేసుకుంటూ వచ్చినాయి. మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? అసలు వాస్తవంగా ఏం జరిగింది? మేడిగడ్డ నిజంగా కుంగిపోయిందా? అసలు పనికి రాకుండా తయారైందా? గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మాట్లాడినట్టుగా, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడినట్టుగా పనికి రాకుండా పోయిందా? సో వీటన్నిటికీ సమాధానం కోసమని చెప్పి సత్యాగ్రహి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వచ్చింది. ఆ మేడిగడ్డ బ్యారేజ్ మీద పరిస్థితిని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇది బ్లాకులుగా విభజించారు. కొన్ని బ్లాకులు ఉన్నాయి, మీకు విజువల్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ బ్లాక్స్లో భాగంగా ఈ బ్లాక్ దగ్గర, నేను నించున్న ప్రాంతం దగ్గర ఇది కుంగింది. కొంచెం దాదాపుగా ఒక అడుగు మేర కుంగిందని అంటున్నారు. ఒకప్పుడు ఇక్కడ పెద్ద గేట్ అయితే ఉండేది. సో ఆ తర్వాత పరిణామాల వల్ల మొత్తం దాన్ని ఓపెన్ చేసి అట్లా ఉంచేశారు. సో మళ్ళీ ఎప్పుడు దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి మళ్ళీ పునరుద్ధరిస్తారనేది ఇప్పటివరకు ఇంకా తెలియదు. సో ఇది ప్రస్తుతం కింద వాటర్ ఫ్లో కూడా చూస్తే కనుక చాలా మంచి ఫ్లో ఉంటుంది. వాటర్ ఇక్కడ గోదావరి నీరు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ పైన దాటి, ఈ మేడిగడ్డ దాటి పైకి వెళ్తే కనుక నిజంగానే ఆ వాటర్ ఎట్లా అక్కడంతా వాటర్ కనిపిస్తుంది అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గోదావరి నీటి గలగలలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు విషయంలో నిజంగా ఈ పాయింట్ ఎందుకు ఎన్నుకున్నారు, ఈ పాయింట్ దగ్గర బ్యారేజ్ నిర్మించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది కేసీఆర్ గారికి అన్న విషయంలో మనం ఆలోచిస్తే
నిజంగా ఒక్కసారిగా ఫ్లో అనేది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లోని ఆపిన తర్వాత అది మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టు వాటర్ అంతా కూడా. సో ఇక్కడ మనం ఫ్లో చూడవచ్చు. ఇక్కడ కుంగింది అని అంటున్నారు కదా, ఆ కుంగిన పాయింట్ ఏంటో కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ దాదాపుగా ఒక 2 ఇంచెస్ గ్యాప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. బ్లాక్ 7 P19 అని అన్నారు. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర కొంచెం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ డౌన్ అయ్యి ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత సో ఈ పాయింట్ నుంచి బాగా కుంగినట్టుగా చూపిస్తున్నారు. ఈ పాయింట్ ఇక్కడ నుంచి కనుక చూస్తే సో అదే రకమైన స్పేస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకి. అంటే రెండింటి మధ్యన అట్లాగే ఇక్కడ పిల్లర్ కూడా కొంచెం లోపలికి దిగి ఉంటుంది ఇక్కడ కొంచెం. సో ఇది జరిగిన వాస్తవం, ఇక్కడ జరిగింది ఇది. మన 2022లో గోదావరికి దాదాపుగా మనం మాట్లాడుకుంటే ఈ జనరేషన్కి కొంతమంది తెలియాలంటే కనుక 30-40 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా వరదలు వచ్చినాయి. సో ఆ వరదలకి అదే కనుక మేడిగడ్డలో ఒకవేళ ఆ మేడిగడ్డకి ఇక్కడ వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ చేసి అక్కడ పంపించే ప్రయత్నం, అప్పుడే ఇక్కడ ఏదో కుంగిపోయిందన్న ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి రాజకీయంగా కొంత విమర్శలు అయితే ఎదుర్కొన్నారు దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా. సో అసలు మేడిగడ్డ వద్ద నిజంగా కుంగిందా లేదా, కుంగితే అది నిజంగా ప్రమాదకరమైన పరిస్థితే, బ్యారేజ్కి ప్రమాదకరమైన పరిస్థితే అనే విషయాల్ని మీ ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగానే సో ఈ రిపోర్ట్ మీకు అందించబోతున్నా, గ్రౌండ్ రిపోర్ట్ సత్యాగ్రహి తరపున. సో నేనైతే ఎక్కడైతే నుంచున్నానో ఇదే ప్రాంతం అనమాట. నేను నుంచున్న ప్రాంతం కుంగింది, ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం. ఆ ప్లేస్ నుంచి నేను ఇందాక ఏదైతే రెడ్ కలర్ చూపించామో అటు ఇటు రెడ్ కలర్ ఏదైతే చూపించాం, సో మనం ఇట్లా కొంచెం లాంగ్ వ్యూలో చూస్తే కనుక ఇది ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం దిగినట్టుగా కనిపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే కొంచెం దిగినట్టుగా కనిపిస్తుంది. మెయిన్ రోడ్డుకిను దీనికి కొంచెం దిగినట్టుగా కొంచెం లోపలికి కనిపిస్తూ ఉంటుంది. సో అదే ఈ ప్రాంతం అంతా కూడా కొంచెం దిగింది కాబట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఈ రెండు పెద్దదనమాట. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ చూపించిన పిల్లర్ అది. సో ఇది దానికి సంబంధించి మొత్తం అక్కడ స్టార్టింగ్, ఇక్కడ జాయింటింగ్, ఇక్కడ జాయింట్ ఉంటుంది. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర చూస్తే కొంచెం కుంగినట్టుగా కనిపిస్తుంది ఇదంతా, ఈ ప్రాంతం అంతా కూడా. సో దాని గురించే ఇప్పుడు ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది, మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది అనే వార్తలు మనం చూస్తున్నాం. సో మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఏంటనే చూడవచ్చు. ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను, మీకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ 2 పాయింట్లు కూడా ఇక్కడ కలిసి ఉండాలి. యాక్చువల్గా జస్ట్ 1 or 2 ఇంచెస్ ఇక్కడ గ్యాప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఇక్కడ స్పష్టంగా ఇక్కడ కిందకి దిగిపోయింది. ఇక్కడ ఇది మెయిన్గా కనిపించేది మనకి. బ్లాక్ 7 and 19 గేట్ దగ్గర కనిపిస్తుంది. ఇది మొత్తం 88 గేట్లు ఉంటాయి. 19వ గేట్ దగ్గర ఈ పరిస్థితి అంటే ఈ కిందకి దిగిపోయింది. దాదాపుగా 3-4 ఇంచులు కిందకి దిగింది. గ్యాప్ అనేది ప్రతి చోట ఉంటుంది. ఏ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళినా కూడా ఈ టైప్ ఆఫ్ బ్యారేజ్కి మధ్యలో అనుసంధానించేటప్పుడు బ్యారేజ్కి మధ్యలో ఉండే ఇంజనీరింగ్ పరంగా ఆ కొంచెం గ్యాప్ వదులుతారు. అది ప్రతి చోట కనిపించేది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దాదాపుగా 3-4 ఇంచులు కిందకి దిగింది. ఇంత డేంజర్ ఉంటే కనుక నిజంగానే ఇది మనం చూస్తేనే తెలుస్తుంది. జస్ట్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఈ ప్రాంతం అంతా కుంగిన ప్రాంతం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంచండి అని చెప్పి పెట్టారు. అంత డేంజర్ ఉంటే నిజంగా మొత్తం కుంగిపోయింది, మేడిగడ్డ కుంగిపోయిందని మాట్లాడుతున్నారు. అంత డేంజర్ ఉంటే నిజంగా వాహనాలను అనుమతించరుగా. మనం చూస్తూనే ఉన్నాం. మేము రోజు దీని మీద మేడిగడ్డ మీదకి డైరెక్ట్గా కార్లోనే వచ్చాం మేము. దీంట్లోకి చాలా వాహనాలు తిరుగుతున్నాయి. మరి అలాంటి వెహికల్స్ మరి అలౌ చేయరు కదా, కానీ అలౌ చేస్తున్నారు, వెళ్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సో అదేవిధంగా నా వెనకాల కనిపిస్తోంది ఆ గేట్ దగ్గర ఆ గేట్ని ఓపెన్ చేశారు. ఇక్కడ నుంచి మీకు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఒక్కసారి చూడండి ఏం జరిగింది, ఎలా ఉండబోతోంది, ఎలా ఉంది అనే విషయం మీ కళ్ళ ద్వారా మీరే చూడొచ్చు. B7 దగ్గర B7 బ్లాక్లో 2 పిల్లర్లు ఉన్నాయి. ఆ పిల్లర్లు కుంగినాయి. పిల్లర్ కుంగింది కిందకి ఏం చెప్పని అంటున్నారో ఆ ప్రాంతంలో నేనున్నా. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. P20 దగ్గర అనమాట. P20 and P19 ఇక్కడ వీటికి సంబంధించి గేట్లు అయితే ఓపెన్ చేసి ఉంచారు, వాటర్ ఫ్లో వెళ్తూ ఉండాలని చెప్పి. సో ఇక్కడ పిల్లర్ కుంగింది కదా, వాటర్ ఇబ్బంది పెడుతుంది. ఆ ఫ్లో ఇబ్బంది పెడితే కనుక మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పిల్లర్ 20 దగ్గర ఏర్పడిన ప్రాంతం కూడా ఇక్కడే. పిల్లర్ 20 దగ్గర మొత్తం అంతా కూడా కొంచెం కిందకి కుంగింది అది. సో ఆ ప్రాంతం దగ్గర నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు దాని గురించి ఒకసారి వివరిస్తాను మీకు. ఆ గేట్లు అయితే బయటకు ఓపెన్ చేశారు. ఆ ఓపెన్ చేసిన తర్వాత ఆ వాటర్ అంతా ఫ్లో ఉండేటట్టు దానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు, మొత్తం అంతా చేశారు దానికి. సో ఇక్కడ ఏంటంటే ఆ పిల్లర్ దగ్గర కూడా కొంత క్రాక్ అయితే మనకి కనిపిస్తుంది. దాన్ని మళ్ళీ అక్కడ క్రాక్ దగ్గర సిమెంట్ ద్వారా కొంత రిపేర్ అయితే చేసే అవకాశం ఉంటుంది. కొంత చేశారు, ఆ తర్వాత ఇంకా అది ఓపెన్ చేసి ఉంచేశారు. యాక్చువల్గా ప్రాజెక్ట్కి సంబంధించి ఏమనుకున్నారంటే మొదట్లో మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేసి 88 క్రస్ట్ గేట్ల ద్వారా ప్రాజెక్టు ద్వారా క్లోజ్ చేసి ఈ వాటర్ని కొంచెం వెనక్కి తరలిస్తే
అంటే వాటర్ ఆగిపోతే కనుక ముందు అటు ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒక పెద్ద వాటర్ అక్కడంతా కూడా ఉంటుంది కాబట్టి సో అక్కడి నుంచి వాటర్ని వేరే ప్రాంతాలకి తరలించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని నిర్మించారు. సో దీన్ని నిర్మించడం అయితే జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఏదైతే మొన్న 23 ఎన్నికలకి ముందు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ టైంలో మేడిగడ్డ కుంగింది అని చెప్పి మాట్లాడారు. సో మేడిగడ్డ కుంగిన ప్రాంతం ఏంటో మీకు చూపించాను. అసలు ఎట్లా కుంగింది, ఏ రకంగా కుంగింది అనేది. సో చాలా తక్కువ మోతాదులో, అంటే మనం చెప్పాలనంటే అంత మొత్తం 88 కస్ట్ గ్రేట్లలో 87 బాగానే ఉన్నాయి. ఒక్క ప్రాంతం మాత్రమే, ఆ ప్రాంతంలో మాత్రం కుంగింది అనమాట. మొత్తం లోపలికి కొంచెం అలా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ స్క్రూస్ కూడా కొంచెం వంగినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం గ్యాప్ వస్తుంది. ఇక్కడ మనకి రోడ్డు మీద ఏ రకంగా గ్యాప్ వచ్చిందో అక్కడ కూడా గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. సో ఇది ప్రాంతం అంతా కూడా ఓపెన్ చేసి ఉంచారు. దీని మీద ట్రాఫిక్ వెళ్తుంది, అందరూ వెళ్తూనే ఉన్నారు, కార్లు తిరుగుతూనే ఉన్నాయి, బైక్స్. అంటే అటు పక్కన తెలంగాణ అయితే ఇటు పక్కన మహారాష్ట్ర, అటు ఈ బార్డర్ మొత్తం అంతా కూడా మనుషులు వెళ్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ఇది మాత్రం ఇబ్బంది అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో దాని గురించే ఇక్కడ దాదాపుగా కొంచెం కిందకి దిగిందని అనుకున్నాం కదా, అదే ప్రాంతం ఇది. నిజంగానే కిందకి దిగింది. ఒక అడుగు మేర కిందకి దిగితే అది పైన కనిపించింది చాలా తక్కువ. సో దాన్ని కూడా భూతద్దంలో చూపించి సో ఇది జరిగిపోయింది ఇక్కడ అని చెప్పి వాస్తవంగా ఉన్న పరిస్థితి అయితే ఇది ఇక్కడ. సో వాళ్ళు భూతద్దంలో చూపించారా, వేరే ఏం జరిగిందా అనే విషయం కంటే ఇక్కడ జరిగిన పరిస్థితి ఇది. కట్టిన పిల్లర్ల విషయంలో అది కింద బొగ్గు వేసి కడతారు, అదేదో కొంచెం కుంగింది అని చెప్పి మాట్లాడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా అదే చెప్తున్నారు. పెద్దగా ఏం జరగలేదండి, కొంచెం కిందకి దిగింది అది. ఆ దిగింది కొంచెం కనుక మళ్ళీ దాన్ని మళ్ళీ రిపేర్ చేస్తే కనుక మళ్ళీ వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది ఈ గేట్స్కి సంబంధించి కొంచెం ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. గేట్లు ఓపెన్ చేసేటప్పుడు క్లోజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఎదురవుతోందని చెప్పి మనం వార్తల్లో చూసాం. అది దానికి కారణం ఏంటంటే రెండు కూడా అనుసంధానం అయి ఉంటాయి కదా, గేట్లు పిల్లర్లు. ఏమాత్రం పిల్లర్ కిందకి దిగినా గేట్ సరిగ్గా ఓపెన్ కావడానికి అది ఉండదు అక్కడ. సో గేట్ ఓపెన్ చేయలేనప్పుడు పరిస్థితి ఏమవుతుందనంటే ఇంకా దాని గురించి అందుకనే ఆ గేట్ అట్లా ఓపెన్ చేసి ఉంచేసారు అది. సో ఇక్కడ ఎంత కుంగింది, ఎంత మేర కుంగింది అనే విషయాన్ని మనం ఒక్కసారి చూస్తే కనుక నేను ఇందా మీకు చూపించే పక్కన మీకు విజువల్స్లో చూడవచ్చు. సో ఇలా కిందకు వచ్చిన తర్వాత కొంచెం ఈ మేర కుంగింది కిందకి 1 ఫీట్ అని అన్నారు. ఆ 1 ఫీట్ అనేది కిందకి దిగిన తర్వాత మళ్ళీ మామూలుగానే మొత్తం మిగతా అంతా కూడా బాగానే ఉంది, ఇంకెక్కడా లేదు, ప్రాబ్లం అయితే ఎక్కడా లేదు. సో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటే కనుక గేట్లు ఎత్తకుండా గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరిలో నీళ్లు ఏ రకంగా ముందుకు వస్తూ ఉంటాయో వాటన్నిటిని కూడా ఒడిసి పట్టుకుని మళ్ళీ రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళీ వెనక్కి పంపించడానికి అవకాశం ఉంటుంది. బట్ దాన్ని మాత్రం ఎక్కడా కూడా ఎవరు పట్టించుకోకుండా రాజకీయంగా దీన్ని ఒక సబ్జెక్టుగా తీసుకొచ్చి మొన్న ఎన్నికల్లో దాన్ని వాడుకుని సో దాన్ని బాగు చేయకుండా అలాగే వదిలేశారు. ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఎక్కడా కూడా ఇక్కడ పనిచేస్తున్న సందర్భాలు అయితే లేవు. తదుపరి ఏం చేస్తే బాగుంటుంది, సో దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలంటే ఏ రకంగా వెళ్ళాలి అన్న విషయాల మీద ఎక్కడా కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎక్కడ దృష్టి సారించట్ల. దీన్ని రాజకీయంగానే మనం వాడుకుందాం అన్న యాంగిల్లో మాత్రమే పెడుతున్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇవన్నీ వాళ్ళ ఆలోచనలు. బట్ ఇక్కడన్న వాస్తవ పరిస్థితి మాత్రం ఇక్కడ గ్యాప్ వచ్చింది. దాదాపుగా ఒక 6 ఇంచెస్ టు 7 ఇంచెస్ గ్యాప్ వస్తుంది ఇక్కడ. అట్లాగే రోడ్డు కూడా కొంచెం కిందకి దిగి ఉంటుంది ఇక్కడ. అట్లాగే కొంచెం ముందుకు వెళ్తే కనుక రోడ్డు కుంగినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం తక్కువ కనిపించినా కొంచెం ఆ ప్లేస్కి వెళ్ళగానే మళ్ళీ కొంచెం తగ్గుతుంది. సో ఇక్కడ కుంగింది నిజమే, జస్ట్ కుంగింది. ఇక్కడ ఇదిగో దానికి సంబంధించి మార్క్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది కూడా. ఇక్కడ పగుళ్ళు కూడా కనిపిస్తుంటాయి మనకి ఇక్కడ. సో ఈ పగుళ్ళు వీళ్ళు మళ్ళీ దీన్ని బయటికి తీసి అంటే గుర్తుగా పెట్టుకున్నట్టున్నారు. సో దీనికైతే ఇటు పక్కన కనిపించే పిల్లరే కుంగిన పిల్లర్ అనమాట ఇది. సో ఆ కుంగిన పిల్లర్కి సంబంధించి కూడా వాళ్ళు రెడ్ మార్క్ చేసుకుంటూ వచ్చారు. సో అక్కడ రెడ్ మార్క్ ఒకటి కూడా కనిపిస్తుంటుంది ఇక్కడ. సో కుంగిన పిల్లర్ ఇది ఈ ప్రాంతం. దీనికి ఈ పిల్లర్ కుంగిందని చెప్పి అసలు మేడిగడ్డ బ్యారేజీ మొత్తం అంతా కుంగిపోయింది, కట్టిన డబ్బులంతా వేస్ట్ అయిపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. సుందిళ్ళ, అన్నారం, తర్వాత మేడిగడ్డ, అంటే ఇక్కడి నుంచి వాటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఈ ప్రాంతం చెప్పుకుంటాం. ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల బడ్జెట్తో దీన్ని నిర్మించారు, అంతా నీళ్ల పాలైపోయినాయని మాట్లాడుతున్నారు. సో అంత పెద్ద ఎత్తున నిర్మించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం అనేది మనం నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు మనం చూసాం. వాటి నిర్మాణంలో కొంత అవకతవకలు జరిగినాయి, అవి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రాజెక్టులు ఎక్కడ కూడా అంటే నిరుపయోగంగా మాత్రం ఎక్కడా లేవు. కానీ ఈ ప్రాజెక్ట్ని మాత్రం, మేడిగడ్డ బ్యారేజీని మాత్రం నిరుపయోగంగా చేసే ప్రయత్నం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ వాస్తవ పరిస్థితిని చూసిన తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఆలోచించింది ఇదే ఇక్కడ చూసిన తర్వాత. సో ఏం జరిగింది ఇక్కడ, మొత్తం దాదాపు ఇన్ని పిల్లర్లు ఉన్నాయి, ఒక పిల్లర్ కిందకి కుంగింది. దానికి సంబంధించి వాటర్ను వెళ్ళటానికి అని చెప్పి ఎక్కడ కుంగిందో అక్కడ ఏమన్నా ఆపితే కనుక మళ్ళీ అది ఇంకా కింద కుంగుతుందేమో అన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్ నిపుణులంతా వచ్చి చూశారు.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా వచ్చింది బయటికి. దానికి సంబంధించి వివరాలు సో ఇప్పటికీ గోప్యంగానే ఉన్న విషయాలు ఏం బయటికి రాలా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమని మాట్లాడింది, ఏదో ఒక చోట కుంగింది నిజమే, ప్రాజెక్ట్‌కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పింది. కానీ అది అది పక్కన పెట్టేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమని చెప్పిందనే విషయం అది ఆ మాత్రం ఆ భాగాన్నంతా పక్కన పెట్టి ప్రాజెక్ట్ కుంగింది, ప్రాజెక్ట్‌లో ఒక పార్ట్‌లో కుంగింది అనే విషయాన్ని మాత్రమే బయటికి చెప్తున్నారు ఇప్పటికీ కూడా. ఏదైతే అక్కడ రెడ్ మార్క్ ఏదైతే పెట్టారో ఆ రెడ్ మార్క్ దగ్గర నుంచి మనం కొంచెం ముందుకెళ్దాం. చివరికి ముందుకెళ్ళిన తర్వాత తెలుస్తుంది అసలు. ఎలా అంటే రోడ్డు ఇట్లా ఉంటే గనక బ్యారేజీకి సంబంధించిన రోడ్డు ఇక్కడికి రాగానే కొంచెం ఈ రకంగా కనిపిస్తుంది. జస్ట్ స్లాంట్ అవుతుంది. నేను ఇందాక అక్కడ చూపించిన పాయింట్ ఎట్లా ఉంది జస్ట్ 2-3 ఇంచెస్ ఎట్లా కనిపిస్తున్నాయో సో అదే రకమైన పరిస్థితి ఇటువైపు కూడా. సో దాన్ని అక్కడ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ జస్ట్ ఇప్పుడు ఇందాక వెహికల్ వెళ్తుండే చూస్తారు కదా, టక్కన కొంచెం పైకి వస్తుంది అంతే. అంతేగాని ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఏదో మొత్తం కుంగిపోయింది అని చెప్పి మనకు వార్తల్లో కనిపిస్తున్నట్టుగా ఎక్కడ పరిస్థితి లేదు. జస్ట్ ఆ ప్లేస్లో ఒక చోట కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఇక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీకు. సో ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ అయితే పైకి వచ్చింది. ఇక్కడ ఒక 1 ఇంచ్ అక్కడ దాదాపుగా 2 ఇంచెస్ వరకు పైకి వచ్చిందని అనుకున్నాం కదా. సో ఇక్కడ 1 ఇంచ్. సో గ్యాప్ అయితే మాత్రం అక్కడి నుంచి గ్యాప్ అంతా సేమ్ ఉంది. బట్ ఇక్కడ మాత్రం కొంచెం పెంచుకుంటూ వచ్చి తగ్గింది ఇది. అక్కడ 2-3 ఇంచెస్ వరకు అక్కడ ఉంటే కనుక ఇక్కడ జస్ట్ 1 ఇంచ్లో ఆ గ్యాప్ అయితే పూడికిపోయినట్టుగా కనిపిస్తుంది. అట్లాగే బ్రిడ్జి లెవెల్ మనం ఈ మొత్తం వాల్ కూడా చూస్తే కనుక ఇదిగో ఒకసారి చూడవచ్చు. వాల్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దగ్గర నుంచి సో ఆ మనిషి అక్కడ ఉంచున్న ప్లేస్ వరకు అంటే ఆ కారు ఉన్న ప్లేస్ వరకు చూస్తే కనుక కొంచెం కిందకి దిగింది. నేను ఏ పాయింట్లో అయితే మీకు చూపించానో ఇందాక దాదాపుగా 3 ఇంచెస్ వరకు కిందకి దిగిందని చూపించాను. సో ఇది ఇలా కిందకి దిగిందనమాట. అది ఈ బ్యారేజ్ దగ్గర దాదాపుగా చెప్పాలనంటే B7 బ్లాక్ దగ్గర P19 అనే ప్లేస్లో ఈ కుంగటం అయితే కనిపించింది మనకి ఇక్కడ. సో కుంగింది నిజమే, దానికి నేను ఒప్పుకుంటున్నా. ఇక్కడ కుంగింది ఈ ప్రాంతంలో ఒక పిల్లర్ అయితే కిందకి దిగింది కొంచెం. సో దాని పర్యవసానం ఏంటి, అక్కడ వరకు వదిలేసేసి మిగతా గేట్లు మూసేసేసి వాటర్ని మళ్ళీ వెనక్కి పంపించవచ్చు. ఇది వర్షాకాలం, మనం ఉన్న వర్షాకాలం ఇది. సో కొంచెం చూపిస్తే కనుక ఇటు చూస్తే మొత్తం నిండుకుండలా ఉండాల్సిన ఈ ప్రాంతం అంతా కూడా సో ప్రస్తుతం వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ గోదావరిలోకి వెళ్ళి కలుస్తుంది. సో వాటర్ని ఒడిసి పట్టుకుని దాన్ని మిగతా ప్రాంతాలకు, అవసరమైన ప్రాంతాలకు ఏ రకంగా తరలించాలి అన్న ప్రతిపాదన నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయినిగా ముందుకొచ్చింది. ఆ ప్రాజెక్టుని రూపకల్పన చేశారు. తదనుగుణంగా ప్రాజెక్టుల డిజైన్ అయితే జరిగింది. ఆ ప్రాజెక్టుల డిజైను జరిగింది, దానికి సంబంధించి నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్నారు. సో ఇవాళ ఈ పరిస్థితులకు వచ్చేసరికి ఏమవుతుందని అంటే వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతూనే ఉంది. ఏదైతే అనుకున్న విధానం, ఏదైతే ప్రాజెక్టుకి సంబంధించి ఇలా చేద్దామని అనుకున్నారో అది ఎక్కడా కూడా పూర్తి కాని పరిస్థితి. సో వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు. సో ఇటు నుంచి ఇప్పుడు ప్రస్తుతం నాకు కుడివైపునంతా కూడా పెద్ద టేల్ పాండ్ అని అంటాం, మనం పెద్ద పాండ్ అని అంటాం కదా, వాటర్ నిల్వ ఉంచే ప్రాంతం. సో ఆ ప్రాంతం దగ్గర ఉన్నానే. సో ఇది మేడిగడ్డ మీద. సో అలా వాటర్ అంతా కూడా అక్కడికి అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. సో కింద ఈ ప్రాంతం నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. 88 క్రస్ట్ గేట్లు నిర్మించారు మొత్తం. వాటర్ని ఆపేయాలి, మళ్ళీ వెనక్కి పంపించాలని. ఎక్కడా కూడా దాంట్లో ఒక్క గేటు మాత్రమే తెరిచారు, మిగతా గేట్లన్నీ కూడా అట్లాగే ఉండిపోయినాయి. అన్నీ ఓపెన్ చేసి ఉంచేశారు. వాటర్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది. సో ఇక్కడ బ్లాకులు ఉన్నాయి. సో B7 బ్లాక్లో P20 అండ్ P19 ఈ వీటికి మధ్యకి సంబంధించి ఒక గేట్ మాత్రం ఫుల్గా ఓపెన్ చేసి ఉంచేశారు. మిగతా గేట్లన్నీ కూడా పైకి ఎత్తేసారు. యాక్చువల్గా జరగాల్సింది ఏంటంటే గేట్లన్నీ కిందకు ఉంచి వాటర్ని ఆపేసేసి వెనక్కి పంపించాల్సిన పరిస్థితి. ఈ ఒక్క పిల్లర్ దగ్గర కుంగిపోయింది అన్న కారణంతో మొత్తం గేట్లను ఎత్తేసారు, వాటర్ని అంతా కూడా బయటికి పంపించేస్తున్నారు. ఎందుకు రూపకల్పన చేశారు, ఎలా రూపకల్పన చేశారు, ఇబ్బందులు ఎన్ని ఎదుర్కొన్నారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫుల్గా ఇది మేడిగడ్డ బ్యారేజ్ అనగానే, లక్ష్మీ బ్యారేజ్ అనగానే అది రాజకీయంగా ముందుకెళ్ళిపోతుంది. ఇక్కడ జరిగింది తక్కువ, చూపిస్తోంది చాలా ఎక్కువ. ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందామనే ప్రయత్నంలో భాగంగానే జరుగుతోందని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి తెలుస్తుంది. అది 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి అనే ఒక సదుద్దేశంతో పార్టీలు పక్కన పెట్టేద్దాం. తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక నినాదం తీసుకుని తెలంగాణ వరప్రదాయినిగా నిలవాలి ఒక ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన తీసుకొచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది అని చెప్పి ఇక్కడికి చూసిన తర్వాత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు మొదటి నుంచి చివరి వరకు మొత్తం వెళ్ళొచ్చాను, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒకే ఒక్క చోట, అది
P21, 20 అండ్ 19 ఈ 3 పిల్లర్ల దగ్గరే ప్రాబ్లం. పిల్లర్‌లో 20 పిల్లర్ అనేది కింద దిక్కు కుంగింది. మీకు పక్కన బాక్స్‌లో విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎలా కుంగింది? ఏంటి? అక్కడ ఏముంటుంది? పరిస్థితి ఏంటి? ఆ పిల్లర్ ఎట్లా ఉంది? ఏంటనేది కనిపిస్తుంది. దాన్ని బాగు చేయొచ్చు. బాగు చేసి మళ్ళీ దాన్ని పునర్నిర్మిస్తే సరిపోతుంది. కానీ అది మాత్రం జరగట్లా. రాజకీయంగా మాత్రం బోలెడన్ని విషయాలైతే ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇది గ్రౌండ్ రిపోర్ట్. ఇక్కడ మేడిగడ్డ రిజర్వాయర్ మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద ఉన్న పరిస్థితి ఇది. దీని తర్వాత అన్నారం ఉంటుంది. అన్నారం తర్వాత సుందిళ్ళు ఉంటుంది. సో అన్నారం ప్రాజెక్టుకి సంబంధించి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అక్కడ ఎట్లా పరిస్థితి ఉంది అని చెప్పి. అవేం కుంగలేదు. మేడిగడ్డ మాత్రమే కుంగింది. అంటే మొదట్లోనే కుంగింది. తర్వాత వెళ్ళట్లేదు. మొదట్లోనే కుంగింది కాబట్టి ఇక్కడ వాటర్ కనుక మళ్ళీ మనం అట్లా చేస్తే అక్కడ కూడా కుంగే అవకాశం ఉంటుందన్న అనుమానాలను క్రియేట్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ జరిగిందని చెప్పాలి వాస్తవంగా. ఇక్కడ పరిస్థితి అయితే ఇది. అన్నారం వెళ్దాం, ఆ తర్వాత సుందిళ్ళు వెళ్దాం. అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ పంపింగ్ ఏ రకంగా జరుగుతుంది, వాటన్నిటిని కూడా మీకు గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తాను.